Next topic, instruction level parallelism. Instruction level parallelism refers to technique of executing multiple instructions within a single processor utilizing different functional units in a single clock cycle. Multiple instructions ni single clock cycle lo execute చేయాలి, in which instructions are independent of each other. ఒక ఇన్స్ట్రక్షన్ ఇంకో ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ కాదు. ద కంపైలర్ డిజైన్ టెక్నిక్స్ అండ్ ప్రాసెసర్స్ డిజైన్డ్ టు ఎగ్జిక్యూట్ ఆపరేషన్స్. ప్రాసెసర్స్ను కంపైలర్ ఎలా డిజైన్ చేశాము అంటే విచ్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ది ఆపరేషన్స్ లైక్ మెమొరీ లోడ్ అండ్ స్టోర్, ఇంటీజర్ అడిషన్, ఫ్లోటింగ్ మల్టిప్లికేషన్ ఇన్ ప్యారలల్ to improve performance of processor. At a time more number of instructions ni execute చేస్తున్నాం, that is parallelism. Instructions are parallelly executing. Architectures that utilizing the instruction level parallelism are super pipeline, second one superscalar architecture. Among these two, one will be asked in the final exam, either this one or this one. First one will see the super pipeline. పైప్లైన్ అంటే ఏంటిది? ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. దిస్ ఈజ్ ఫర్ వన్ ఇన్స్ట్రక్షన్. సిమిలర్లీ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఎన్ యూనిట్స్ ఆర్ ప్రజెంట్ అండ్ ఎన్ ఎగ్జిక్యూషన్స్ విల్ బి పర్ఫార్మ్డ్. ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ డేటా పాత్ ఈజ్ డివైడ్ ఇంటూ 4 segments. ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే ద డేటా పాత్ కన్సిస్ట్ ఆఫ్ 4 segments: ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ రైటింగ్. పైప్లైనింగ్ స్పీడ్ ఈజ్ లిమిటెడ్ బై నెంబర్ ఆఫ్ స్టేజెస్. ఇన్ని స్టేజెస్ ఉండడం వల్ల స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు. టు అప్టైన్ ఏ సూపర్ పైప్లైన్డ్ ప్రాసెసర్, స్ప్లిట్టింగ్ ఈచ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ పైప్లైన్ ప్రాసెసర్ ఇంటూ 2 or 3 segments. యాక్చువల్గా ఫెచ్చింగ్, డీకోడింగ్, సమ్ వాల్యూస్ అని ఆపరెంట్స్ని ఫెచ్ చేయడము, ఫైనల్గా ఎగ్జిక్యూషన్. ఇక్కడ దీస్ ఆర్ 4 segments: ఫెచ్చింగ్, డీకోడింగ్, ఆపరెంట్ ఫెచ్చింగ్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. అగైన్ ఈ 4 అనేవి మళ్ళీ సబ్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ అయినాయి. 1 2 3, ఇది కూడా 1 2 3. ఈచ్ సెగ్మెంట్ అగైన్ డివైడ్ ఇంటూ 3 segments. ద డిగ్రీ ఆఫ్ సూపర్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్, దట్ ఈస్ 2 or 3. నౌ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ది 3 sub segments. 1 2 3, 4 segments, 3 sub segments. A superlined processor of degree 3 is, these are deeper pipelines. ఇదే ఒక 4-way pipeline. మళ్ళీ ఇందులో 3 pipelines ఉన్నాయి. These are deeper pipelines. During execution of a program in a superlined processor, many more hazards encountered than a normal pipeline processor because there are many more instructions in pipeline at any instant. నార్మల్గా ఈ ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్ అప్పుడే హజార్డ్స్ వస్తాయి. దట్ మీన్స్ డేటా రైట్ చేసేటప్పుడు డేటా హజార్డ్, లేకపోతే స్ట్రక్చర్ ఉంటే స్ట్రక్చరల్ హజార్డ్, ఇన్స్ట్రక్షన్స్ ఏముంటే ఇన్స్ట్రక్షన్ హజార్డ్, ఏదో ఒకటి వస్తుంది. బట్ ఇక్కడ మళ్ళీ ఈ సెగ్మెంట్స్ సబ్ సెగ్మెంట్స్ లాగా డివైడ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ హజార్డ్స్ వచ్చే స్కోప్ ఉంది కదా. దేర్ఫోర్ మెనీ మోర్ హజార్డ్స్ ఎన్కౌంటర్డ్ దెన్ ఏ నార్మల్ పైప్లైనింగ్. ఇన్స్ట్రక్షన్ డస్ fights or disputes with other instructions within a much wider window than a conventional pipeline. మామూలుగా పైప్లైన్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ మోర్ నెంబర్, ఇక్కడ ఏమైంది, వైడర్ ఏరియా ఉంది కదా. అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్తో ఫైట్ చేయొచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూస్తే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే 1 2 3 4 ఇన్ దిస్ వే మోర్ ఫైట్స్ అనేవి జరుగుతాయి కదా విత్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ బికాస్ ఆఫ్ ది వైడర్ విండో దెన్ ఏ నార్మల్ పైప్లైన్డ్ ప్రాసెసర్. ఇఫ్ నో హజార్డ్స్ ఆర్ సాల్వ్డ్, సపోజ్ ఆ హజార్డ్స్ దట్ మీన్స్ ఐడల్ టైమ్స్ని మనం సాల్వ్ చేయలేదు అనుకోండి ఫర్ ఎ సూపర్ లైన్డ్ ప్రాసెసర్, దెన్ ఇట్ మే సఫర్ ఫ్రమ్ ది పర్ఫార్మెన్స్ పెనాల్టీ. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఎప్పుడు వెన్ వి నాట్ సాల్వ్ ది హజార్డ్స్. నెక్స్ట్ వన్ సూపర్ స్కేలార్ ఆపరేషన్ ఆర్ సూపర్ స్కేలార్ ఆర్కిటెక్చర్. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ హజార్డ్స్, ఒకవేళ హజార్డ్స్ ఏం లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ ఒక క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. దేర్ఫోర్ పైప్లైన్ ప్రాసెసర్ మ్యాక్సిమం త్రూపుట్ అంటే మ్యాక్సిమం అవుట్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 instruction per cycle. అదే హజార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక క్లాక్ సైకిల్ కాకుండా 2
2 or more clock cycles కూడా పట్టచ్చు టు ఎగ్జిక్యూట్ ది వన్ ఇన్స్ట్రక్షన్. దట్ మీన్స్ ఒక సెగ్మెంట్కి ఒక క్లాక్ సైకిల్ కాకుండా ఇంకెక్కువ క్లాక్ సైకిల్స్ అవసరం అవుతాయి. ఎక్విప్ ప్రాసెసర్ ఇప్పుడు విత్ మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ప్రాసెసర్కి యాడ్ చేసామనుకోండి టు హ్యాండిల్ సెవరల్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ప్యారలల్. ఇక్కడ ఏంటి మనము మల్టీ లెవెల్ ఆర్ ప్యారలల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్యారలిజం చేస్తున్నాం. దెర్ఫోర్ మెనీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి ఇన్ ఈచ్ ప్రాసెసింగ్ స్టేజ్, అంటే ఫెచ్చింగ్లో చాలా ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జిక్యూషన్లో, నెక్స్ట్ డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్, ఎవ్రీ స్టేజ్లో మనము మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే, దట్ మీన్స్ ప్యారలల్గా రన్ చేస్తే, విత్ దిస్ అరేంజ్మెంట్ సెవరల్ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద సేమ్ క్లాక్ సైకిల్. అప్పుడు మెనీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకటే క్లాక్ సైకిల్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రీవియస్గా ఎలా తీసుకున్నాము, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూటింగ్, రైటింగ్. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే థర్డ్ క్లాక్ సైకిల్లో 2 ఇన్స్ట్రక్షన్స్ ఎట్ ఏ టైమ్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. దేర్ఫోర్ దెన్ ద ప్రాసెసర్ ఈజ్ సెట్ టు బి మల్టిపుల్ ఇష్యూ. The processor instruction execution throughput is greater than or equals to 1 instruction per cycle. అంటే 3 cyclesకి ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ మీన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ ఒక క్లాక్ సైకిల్లో కావట్లేదు. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ది సూపర్ స్కేలార్ ప్రాసెసర్స్. దట్ మీన్స్ ఒక క్లాక్ సైకిల్లో 2 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఒక క్లాక్ సైకిల్లో మోర్ దెన్ 1 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ద ప్రాసెసర్ ఈజ్ సెట్ టు బి సూపర్ స్కేలార్ ప్రాసెసర్. అదే 1 ఇన్స్ట్రక్షన్ పర్ సైకిల్ ఉందనుకోండి, దోస్ ఆర్ నోన్ యాజ్ ద పైప్ లైన్ ప్రాసెసర్. ఇక్కడ ఒక సైకిల్లో 1 or more ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, ఇక్కడ కూడా 4th క్లాక్ సైకిల్కి వచ్చేసరికి 2 ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఒకటే క్లాక్ సైకిల్లో మోర్ దెన్ 1 ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే దోస్ ఆర్ నోన్ యాజ్ ది సూపర్ స్కేలార్ ప్రాసెసర్. టు కీప్ ద ఇన్స్ట్రక్షన్ క్యూ ఫిల్డ్, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చినాయంటే ఒక క్యూ లాగా ఇవ్వాలి కదా, 1 after 1 అని చెప్పేసి. సో ఇన్స్ట్రక్షన్ క్యూ అనేది ఇస్తాం. ప్రాసెసర్ షుడ్ బి ఏబుల్ టు ఫెచ్ మోర్ దెన్ 1 ఇన్స్ట్రక్షన్ ఎట్ టైమ్ ఫ్రమ్ క్యాచీ. ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తాం, క్యాచీలో స్టోర్ చేస్తాం. క్యూ మెకానిజం ఫాలో అయితే క్యాచీ నుంచి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేస్తుంది ఎవరు, ప్రాసెసర్. మల్టిపుల్ ఇష్యూ ఆపరేషన్ రిక్వైర్ వైడర్ పాత్ టు క్యాచీ. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్యాచీ కాబట్టి దిస్ రిక్వైర్స్ ఏ వైడర్ పాత్ టు క్యాచీ అండ్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే ఒకటే క్లాక్ సైకిల్లో 2 ఎగ్జిక్యూషన్స్, ఇక్కడ 4th క్లాక్ సైకిల్లో 2 ఎగ్జిక్యూషన్స్. దెర్ఫోర్ ఇట్ రిక్వైర్స్ ఏ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్. సపరేట్ ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఫర్ ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్. ఒక యూనిట్, సమ్ యూనిట్స్ ఏమో ఇంటీజర్స్కి, సమ్ యూనిట్స్ ఏమో ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్కి. సో దిస్ ఈజ్ ది సూపర్ స్కేలార్ ఆర్కిటెక్చర్ విత్ 2 ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఎగ్జిక్యూషన్. సో ఎట్ అ టైం 2 ఎగ్జిక్యూషన్స్ ఒకటే క్లాక్ సైకిల్లో అవుతాయి. ఇన్స్ట్రక్షన్ ఫెచ్ యూనిట్ capable of reading 2 instructions at a time and storing them in instruction queue. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని ఫెచ్ చేసి క్యూలో స్టోర్ చేస్తాం. డిస్పాచ్ యూనిట్ విచ్ రీట్రైవ్స్ అండ్ డీకోడ్స్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ క్యూ. ఈ క్యూ నుంచి ఇన్స్ట్రక్షన్స్ని రీట్రైవ్స్ అంటే ఇక్కడికి పంపిస్తుంది. అండ్ డీకోడ్స్ అంటే ఇది సమ్ హై లెవెల్లో ఉందనుకోండి, దట్ ఈస్ కన్వర్టెడ్ టు లో లెవెల్ లాంగ్వేజ్కి డీకోడ్ చేస్తాం. If 1 integer instruction, 1 floating point instruction, 2 instructions consider చేస్తే no hazards, then both instructions are dispatched in the same clock cycles. hazards ఏం లేకపోతే రెండింటిని ఒకటేసారి dispatch చేస్తాం from the instruction queue. Compiler should try to interleave floating point and integer instructions and enable dispatch unit to keep both integer and fixed floating point units busy most of the time. ఇప్పుడు కంపైలర్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ పాయింట్ ఇంటీజర్ ఇన్స్ట్రక్షన్స్ని ఇంటర్లీవ్ దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి రావాలి, డిస్పాచ్ యూనిట్కి రావాలి. అండ్ ఈ డిస్పాచ్ యూనిట్ అనేది ఎనేబుల్ అవ్వాలి. ఎనేబుల్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ అనేది వస్తాయి అన్నమాట. ఆర్ బిజీ మోస్ట్ ఆఫ్ ద టైం. ఫస్ట్ క్లాక్ సైకిల్ ఫ్లోటింగ్ పాయింట్ అడిషన్స్ తీసుకుంటే సపోజ్ ఇట్ టేక్స్ 3 క్లాక్ సైకిల్స్ టు కంప్లీట్ ద ఆపరేషన్ అనుకుంటే ఎగ్జిక్యూషన్ అనేది 3 క్లాక్ సైకిల్స్లో అయింది. నెక్స్ట్ ఇంటీజర్ అడిషన్ అనేది నార్మల్ కాబట్టి ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే సబ్ట్రాక్షన్స్ కాబట్టి ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్కి మళ్ళీ 3 యూనిట్స్.
నెక్స్ట్ రైటింగ్, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్, రైటింగ్. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్లో ఇన్ సూపర్ స్కేలార్ ప్రాసెసర్. అజ్యూమ్ నో హజార్డ్స్. ద ఇన్స్ట్రక్షన్స్ I3 and I4 enter dispatch unit in third clock cycle. Dispatch unitకి వచ్చినాయి ఎప్పుడు? ఇన్ ద థర్డ్ క్లాక్ సైకిల్. డిస్పాచింగ్ మీన్స్ డీకోడింగ్. బోత్ ఆర్ డిస్పాచ్డ్ ఇన్ క్లాక్ సైకిల్ 4. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్త్ క్లాక్ సైకిల్లో వచ్చినాయి. థర్డ్ క్లాక్ సైకిల్లోనేమో డిస్పాచ్ అయినాయి, ఫోర్త్ క్లాక్లోనేమో డిస్పాచ్ అయిపోయి ఎగ్జిక్యూషన్కి వచ్చినాయి. ద ఇంటీజర్ యూనిట్ కెన్ రిసీవ్ న్యూ ఇన్స్ట్రక్షన్ E2. Instruction I2 proceeded to write in W2 while E1 is still in execution phase. ఇదేమో ఎగ్జిక్యూషన్ వచ్చి రైటింగ్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇంటర్నల్ పైప్ లైన్ E1BUను రైటింగ్ స్టేజ్ రెండవ దగ్గర ఉన్నాయి. అండ్ I3 ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ఎగ్జిక్యూషన్ E3లోకి వచ్చినాయి. సో దిస్ ఈజ్ ది అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇప్పుడు మనం దీన్ని రీఅరేంజ్ చేయాలి. సో అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే ఎగ్జిక్యూషన్ టెక్నిక్ని యూజ్ చేస్తాము. ఇఫ్ I2 ఇన్స్ట్రక్షన్ డిపెండ్స్ ఆన్ రిజల్ట్ I1. ఇప్పుడు I2 అనేది I1 మీద డిపెండ్ అయింది అనుకోండి, దెన్ I2 ఎగ్జిక్యూషన్ అనేది డిలే అయిపోతుంది. దీస్ డిపెండెన్సీస్ ఆర్ హ్యాండిల్డ్ కరెక్ట్లీ. మనము డిపెండ్ కావద్దనే కదా అనుకున్నది ఇన్స్ట్రక్షన్ లెవెల్ పారలిజంలో. సో I2 అనేది I1 మీద డిపెండ్ అయింది అనుకోండి, I2 అనేది డిలే అవుతుంది. సో దీస్ ఆర్ హ్యాండిల్డ్ కరెక్ట్లీ. I1 causes program execution is in an inconsistent state causes exception. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అడిషన్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా క్లాక్ సైకిల్స్ తీసుకుంది. దెన్ ఎగ్జిక్యూషన్ అనేది ఇన్కన్సిస్టెంట్ అంటే స్టేబుల్ స్టేట్లో లేదు, సమ్ అన్స్టేబుల్ స్టేట్లో ఉంది కాబట్టి విచ్ ఈస్ కాజెస్ సమ్ ఎక్సెప్షన్. అక్కడ ఉన్న పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ని ఇలా చేంజ్ చేసాం. అంటే ఎగ్జిక్యూషన్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకే ఐడల్ టైం ఇచ్చేసి దెన్ రైటింగ్ ఒకటేసారి పర్ఫామ్ చేసాం, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సెకండ్ ఇన్స్ట్రక్షన్. సిమిలర్గా ఇక్కడ ఎక్కడైతే థర్డ్ ఎగ్జిక్యూషన్ ఉందో అక్కడ అంటే ఎండ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఉంది కదా, అక్కడ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసాము. రైటింగ్ అనేది మళ్ళీ ఎట్ ఏ టైం పర్ఫామ్ చేసాము. డిలే స్టెప్ W2. Integer execution unit keep the result of E2 and can't accept I4 unit cycle 6. దీని తర్వాత నెక్స్ట్ రైట్స్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు ఎలాంటి ఎగ్జిక్యూషన్ పర్ఫామ్ చేయాలి. ఇక్కడేమో ఫస్ట్ డే పర్ఫామ్ చేసాము, ఇక్కడ మాత్రం లాస్ట్ పర్ఫామ్ చేస్తే దీని నెక్స్ట్ సైకిల్లోనే ఫోర్త్ వచ్చింది. అంటే ఇక్కడ 1, 2 రైట్ అయిపోయినాయి మెమరీలో, నెక్స్ట్ ఇక్కడ 3, 4 అట్ టైము రైట్ అయిపోయినాయి. ఇది అవసరం లేదు, ఇక్కడ వరకు రాసేయండి. దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ది 5th యూనిట్. ఈ పాయింట్ ఏం రాయకండి. ఇక్కడ ఉన్న దీన్ని ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ ఫ్లోని ఇలా చేంజ్ చేయొచ్చు అని రాసాం.